గుంటూరు జిల్లా కొత్తపేటలోని రావుస్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. భుజం నొప్పితో వస్తే మెడకు సర్జరీ చేశారని బాధితుడి తల్లి పద్మావతి తెలిపారు. డాక్టర్ మోహన్ రావు చేసిన సర్జరీ వల్ల తన కుమారుడు మృతి చెందాడని, తనకు కడుపు కోత మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితుడి తల్లి. దీంతో ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ను కలిశారు. సర్జరీ పేరిట ముందుగా 6 లక్షల రూపాయలు వసూలు చేశారని, సర్జరీకి మొత్తం 35 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు బాధితురాలు తెలిపారు. డాక్టర్ మోహన్ రావుపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు బాధితుడి తల్లి పద్మావతి. నేను నా కొడుకుకి కొంచెం గోడ నొప్పిగా ఉందని రావుస్ హాస్పిటల్ వాటిపట్ల మోహన్ రావు దగ్గరికి చేయించుకున్నాను. మీ బాబు నేను నయం చేస్తానని చెప్పి ఆపరేషన్ చేస్తాను, 3 ఘాట్లు వేసి ఆపరేషన్ చేస్తానన్నాడు. మేము ఆపరేషన్ ఘాట్లు వేసి చేస్తామంటే ఆయన ఏందో జనానందరూ ఉద్ధరిస్తున్నాడు కదా అనుకొని మేము వచ్చాము సార్. అడ్మిట్ అయ్యి నాకు అన్ని టెస్ట్లు అయ్యి చేయించుకొని 6 లక్షలు డబ్బులు కట్టించుకున్నాడు. డబ్బులు కట్టించుకొని జూలై 30వ తేదీ థియేటర్లోకి ఉదయం 8:30కి తీసుకెళ్ళాడు. సాయంత్రం దాకా మాకు చూపించలేదు, ఎన్నిసార్లు అడిగినా మాకు చూపించలేదు. రాత్రి 9 గంటలకి ఐసీలోకి పిలిచాడు. వాడికి కాళ్ళు చేతులన్నీ కట్టేసి భయంకరంగా నానా నరకంలో ఉన్నాడు. ఏంటి సార్ ఇట్లానంటే ఆపరేషన్ చేశాను కదమ్మా, అందుకే నొప్పులతో అట్లా ఉన్నాడని అన్నాడు. తర్వాత బ్లడ్ వాంత్ అయ్యింది. కండిషన్ అని చెప్పాడు. హైదరాబాద్ గుంటూరు దాటిన దాకా నీ బిడ్డ బతికితే కదా, నేను చెప్పిన హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఎన్ఆర్ఐకి, అక్కడ అన్నీ నేను అరేంజ్మెంట్ చేశానని అన్నాడు. మాకేం తోసలేదు. ఎన్ఆర్ఐలో కూడా తీసుకెళ్ళి వెంటిలేటర్లు పెట్టారు. 23 రోజులు అక్కడ ఉన్నాము. రోజుకి ఇష్టం వచ్చిన కాడల్లో పీక్కొచ్చి నా బాబు బతుకుతాడు అని ఆశతోని 23 రోజులు ప్రయత్నించాము. అన్ని అవయవాలన్నీ గాజేశాడు. తర్వాత ఒక డాక్టర్ గారు చెప్పారు, అమ్మా గుంటూరులో శ్రీ హాస్పిటల్ ఉంది, ఒకవేళ అక్కడికి వెళ్తే నీకు ప్రయోజనం ఉంటుందేమని చెప్పారు. బతిలాడుకొని ఆ శ్రీ హాస్పిటల్కి వచ్చాము. అమ్మ లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చామ్మా, నీ బిడ్డని మేము ఎట్లా ఇస్తామమ్మా, మేము చెప్పలేమన్నారు. 53 రోజులు పోరాడి అలసిపోయాడు. నా బిడ్డకు జరిగిన న్యాయం ఇంకొకరు జరగకూడదు. ఈ వయసులో ఏ తల్లిదండ్రులకి జరగకూడదు. నా బిడ్డ